ఈరోజు మన కళాశాలకు వచ్చినటువంటి శ్రీ పి బాలింగయ్య గారు దాదాపు 20 సంవత్సరాలకు పైగా 22 సంవత్సరాలు దాదాపుగా 20 సంవత్సరాలకు పైగా వారు కన్జ్యూమర్ క్లబ్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు మహబూబ్ నగర్లో. స్కూల్స్లో ఈ కన్జ్యూమర్స్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రతి స్కూల్లో పాఠశాలలో క్లబ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ ఎస్టాబ్లిష్ చేయడంలో వాళ్ళు నిరంతరం క్లబ్స్ ఎస్టాబ్లిష్ చేయడం, అవేర్నెస్ క్రియేట్ చేయడం, నెక్స్ట్ క్లబ్ ఎస్టాబ్లిష్ చేయడం, అవేర్నెస్ క్రియేట్ చేయడం, అవసరమైతే ప్రభుత్వం తరఫున కార్యక్రమాలు నిర్వహించడం. అంటే ప్రతి జిల్లాలో కూడా ఈ కన్జ్యూమర్స్కు ఈ సమాచారాన్ని అందించడానికి, అవగాహన కల్పించడానికి, సలహాలు ఇవ్వడానికి ఒక సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్ పేరే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ సెల్. మహబూబ్ నగర్ జిల్లాలో కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ వారి యొక్క ప్రాంగణంలోనే సార్ వాళ్ళ ఆఫీస్ ఉంటుంది. అది డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ సెల్ మహబూబ్ నగర్. ఆ సెల్కు సార్ కన్వీనర్. ఈవెన్ ఈజ్ రిప్రజెంట్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్స్ అండ్ జనరల్ పబ్లిక్ టు ద గవర్నమెంట్. ప్రజల తరఫున, సంస్థల తరఫున ప్రభుత్వంకు సమాచారాన్ని అందిస్తూ ఉంటారు. అంటే ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు ప్రభుత్వ వ్యవహారాల్లో. అలాంటి బాలింగయ్య గారు ఇక్కడికి మన కళాశాలకు రావడం జరిగింది. వారు కన్జ్యూమర్ సాహిత్యాన్ని డెవలప్ చేయడంలో కానీ, విద్యార్థుల్లో అవగాహన కల్పించడంలో కానీ, చైతన్యవంతమైనటువంటి ర్యాలీలు నిర్వహించడంలో కానీ, రైతుల్లో చైతన్యం కల్పించడంలోనూ, మెడికల్ ఇష్యూస్లో చైతన్యం కల్పించడంలోనూ, విద్యార్థుల్లో చైతన్యం కల్పించేందుకు, అలాగే ప్రతి ఒక్కరికి, ఎవరికి కాదు ప్రతి ఒక్కరికి కూడా ఈ జిల్లాలో దాదాపుగా 300కు పైగా అవగాహన సదస్సులు నిర్వహించారు బాలింగయ్య గారు. వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీతో మాట్లాడతారు. ఏంటంటే వ్యక్తి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ముఖ్యంగా ఇట్స్ ఏ సెల్ఫ్లెస్ సర్వీస్. వాస్తవానికి ఏమీ ఆశించకుండా వినియోగదారుల కోసం ఎన్నో కృషి చేశారు. దెన్ వారి ఆధ్వర్యంలో దాదాపు ఒక 3 పుస్తకాలను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. వినియోగదారుల హక్కులు, బాధ్యతలు, పాటించాల్సిన నియమాలు. ఇంకా ఎన్నో బ్రోచర్స్ను, ఎన్నో ర్యాలీస్ను కూడా నిర్వహించారు. కాబట్టి వారు తదుపరి మాట్లాడాల్సిందిగా వారిని కోరుచున్నాను. నేటి కార్యక్రమానికి సభాధ్యక్షులు డాక్టర్ ఎం విజయ్ కుమార్ గారు, ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఈరోజు చీఫ్ గెస్ట్ గారు శంకర్లాల్ చౌరాసియా గారు, ప్రెసిడెంట్ ఆఫ్ క్యాట్కో ఆఫ్ తెలంగాణ, అలాగే వేదికను అలంకరించిన అకాడమిక్ కోఆర్డినేటర్ లావణ్య మేడం గారు, నాగలక్ష్మి మేడం గారు, వాసంతి మేడం గారు, మరియు కళాశాల అధ్యాపక బృందం, అలాగే శ్రీనివాసరెడ్డి గారు మీడియా ప్రెసిడెంట్. తను ఈ కన్జ్యూమర్కు సంబంధించినటువంటి ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా వారు టోటల్గా వాళ్ళ ఛానల్లో ప్రసారం చేసి ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. వారు ఇక్కడికి విచ్చేశారు. అంతేకాకుండా ఈ కళాశాలకు బ్యాక్ బోన్ లాగా నిలిచేటువంటి ప్రియమైన విద్యార్థినులు, ముఖ్యంగా ఈ కన్జ్యూమర్ అవేర్నెస్ అనేటువంటిది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఈ 1 సంవత్సరము, 6 నెలలు, 2 సంవత్సరాలు చేసేది కాదు, నిరంతరమైనటువంటి ప్రక్రియ. కాబట్టి ఈ నిరంతరంగా దీని గురించి కృషి చేస్తూ ఉన్నాం. సాధ్యమైనంత వరకు ఎక్కువగా ప్రజల లోపలికి పోవాలి, వాళ్ళు జాగరూకతతో ఉండాలి అని. అందుకే జాగో గ్రాహక్ జాగో అని ఇక్కడ నినాదం కూడా మనము పెట్టడం జరిగింది. ఆ నినాదం ప్రకారమే మనము ప్రతి ఒక్కరూ తల్లి గర్భంలోంచి మళ్ళీ సమాధిలోకి పోయే వరకు ఊంబ్ టు టూంబ్ అంటారు. అర్థమైందా? అందరూ కూడా కన్జ్యూమర్సే. కాబట్టి చిన్న పిల్లవాడు హాస్పిటల్లో జన్మనిచ్చినప్పటి నుంచి, అంటే
అక్కడ ఉండేటువంటి వైద్యులు చేసేటువంటి సేవ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కూడా ఏమైనా లోపాలు ఉంటే దానిపైన కూడా మనము కేసు వేయచ్చు. సో ఇన్ని రకాలుగా మనం ఏదైతే ఒక వినియోగదారుడు అని అంటే చాలా తెలివిగా జాగరూకతతో మెలగాలి. ఎందుకు అంటే వ్యాపారస్తులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా న్యాయంతో ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువ, ప్రజల మేలు కోరేటువంటి వాళ్ళు చాలా తక్కువ. మనం అనుకుంటాం బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటే ఒకటి కొంటే ఇంకోటి ఇస్తున్నారు అంటే అబ్బా షాప్ ఆయన ఎంతో మంచోడు, అవునా లాభం లేకుండా ఇస్తూ ఉన్నాడు అని. అవన్నీ కూడా ఎందుకు అని అంటే పాత ఈ రంగు నెరిసిపోయినవి ఉంటాయి, ఎక్కడైనా డ్యామేజ్ ఉంటాయి, అట్లాంటి వాటిని తీసుకొని అలా బై వన్ గెట్ వన్ ఫ్రీ అని చెప్పి అట్లా ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళ సేల్స్ అక్కడ ఉండేటువంటి స్టాక్ అంతా క్లియర్ చేసుకోవటానికి అట్లా ఇవ్వటం జరుగుతుంది. అంతేగాని వాళ్ళు ఏదో మన మీద జాలి చూపిస్తున్నారు అని కాదు. అర్థమైందా? సో కాబట్టి అట్లాంటి మోసపూరితమైనటువంటి వాళ్ళు చేసేటువంటి పనుల పట్ల మనం అందరం కూడా చాలా జాగరూకతతో ఉండాలి. ఏవైనా ఆషాఢం సేల్స్ అంటారు, ఆషాఢం సేల్స్లో మీరు అందుకే అడ్వాన్స్గా చెప్తున్నా, ఆషాఢం సేల్స్ అని చెప్పి ఇట్లాంటివన్నీ పెడతా ఉంటారు. అర్థమైందా? సో కాబట్టి మనం అలర్ట్గా ఉండాలి. అట్లాంటి మోసపూరితమైనటువంటి వాళ్ళు చేసేటువంటి ఏవైతే పనులు ఉన్నాయో అట్లాంటి వాటిని అడ్డగించాలి. లేకపోతే మనం కొనకుండానే ఉండాలి. మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మనం అట్లాంటివి కొనకుండా ఉండాలి. అర్థమైందా? బ్రాండెడ్ వస్తువులనే కొనాలి. మామూలుగా చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అంటే వాళ్ళ సేల్స్ ఎక్కువ పెంచుకోవడానికి, తర్వాత అడ్వర్టైజ్ చేసుకోవడానికి వాళ్ళన్నీ కూడా మార్కెట్లోకి వస్తువులను వదులుతూ ఉంటారు. కాబట్టి మనము అట్లా చౌకగా దొరుకుతుంది అని చెప్పి క్వాలిటీ లేనటువంటి వస్తువులను కొనరాదు. మనం ఎప్పుడు కూడా ఏంటంటే క్వాలిటీ ఉన్నటువంటి బ్రాండెడ్ వస్తువులనే కొనాలి, మంచి కంపెనీలు కొనాలి. ఓకేనా? మీకు అంతా తెలుసు, మొబైల్స్ వాడుతూ ఉన్నారు. ఆ మొబైల్స్ మంచి మంచి ఇప్పుడు వివో కంపెనీ, శాంసంగ్ కానీ తర్వాత రకరకాలైనటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయి కదా, A1+ ఏదో ఉంది కదా ఒకటి, రెడ్మీ OnePlus. సో ఇట్లాంటివన్నీ కూడా బాగా పనిచేస్తాయి. యాపిల్ కంపెనీ మీరు ఈ మధ్యకాలంలో చూసారంటారు, ఏదంటే ఈ లిక్కర్ కేసులో కవిత గారు ఏమి అరెస్ట్ అయితే ఆ యాపిల్ ఫోన్లో ఉండేటువంటి నిక్షిప్తమైనటువంటి సమాచారాన్ని బయటికి తీయాలంటే బయటికి వస్తలేదంట. అంటే యాపిల్ ఫోను అంత అద్భుతంగా ఉంటుంది అన్నట్లు, అవునా కదా? సో అంటే ఇట్లాంటి పనులన్నీ చేయనీకే కొనరాదు, అవునా? మన సమాచారం అనేటువంటిది నిక్షిప్తంగా ఉండాలి, సీక్రెట్గా ఉండాలి అని అంటే ఆ కంపెనీ వాడు ఎంత అద్భుతంగా తయారు చేశాడు చూడండి. అర్థమైందా? సో వాళ్ళు సీక్రెట్ లాక్ ఉంటుంది కదా, నంబర్స్ ఉంటాయి కదా, ఆ నంబర్స్ కూడా కంపెనీ వాడికి కూడా తెలియదంట దాన్ని బయటికి తీసుకురావడానికి, దాంట్లో ఉండేటువంటి సమాచారం. అంటే బ్రాండెడ్ అంటే అట్లా ఉంటుంది అన్నట్ల. అందుకనే బ్రాండ్ వస్తువులనే కొనాలి మనము. ఎప్పుడు కూడా చౌకగా దొరుకుతున్నాయని చెప్పి వీటిని కొనొద్దు ఎప్పుడు కూడా. ఓకే? అంతేకాకుండా మనమందరం కూడా ఈ మోసపూరితమైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ని కూడా మనము నమ్మొద్దు ఎప్పుడు కూడా. అర్థమైందా? మోసపూరితమైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే మామూలుగా కాంప్లైంట్ బాయ్ అని చెప్పి వాడు పరిగెత్తు ఉంటాడు, పక్కన రైలు పోతుంటుంది, రైలు కంటే ముందు వీడు పోతుంటాడు, అవునా కదా? అవన్నీ నిజం కాదు. తర్వాత ఈ థమ్స్అప్ అట్లాంటి వాటిల్లో కూడా అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి, అవునా? దానివల్ల మనకు ఆ కూల్ డ్రింక్స్ వల్ల చాలా నష్టం జరుగుతుంది ఆరోగ్యానికి, గుర్తుపెట్టుకోండి. అది తాగినప్పుడు చల్లగా ఉంటుందేమో కానీ తర్వాత మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఓకే? సో కాబట్టి వాట్సాప్లో ఈ మధ్యకాలంలో చూశాను నేను ఒక దగ్గర, ఈ థమ్స్అప్ ఉంది కదా, ఒక జంగు పట్టినటువంటి బోల్ట్ ఏదైతే ఉందో రస్టెడ్, అవునా, దాని మీద పోస్తే ఆ రస్ట్ అంతా బయటికి వచ్చేస్తూ ఉంది. అంటే దాని లోపల ఉండేటువంటి కెమికల్స్ ఎంత పవర్ఫుల్ అయితే అట్లా బయటికి వస్తుంది, అవునా కదా?
సో కాబట్టి వాటినంతా కూడా మనం గ్రహించాలి. తర్వాత వ్యవసాయదారులు ఉంటే ఆ పత్తి విత్తనాలు, నకిలీ పత్తి విత్తనాలను కూడా గుర్తించి మనం ఏం చేయాలంటే ఆ విత్తనాలు కొనుక్కున్న తర్వాత కొన్ని షాంపిల్స్ తీసి పెట్టడం కానీ, ఆ సర్టిఫికేషన్ గుర్తు దానిపైన చూడడం కానీ, అట్లా మనము జాగ్రత్త పడితే కనుక మనం దిగుబడి పెంచుకోవచ్చు. తర్వాత అనవసరమైనటువంటి డబ్బులు వృధా చేసుకోకుండా తల్లిదండ్రులు ఎవరైతే మీ వాళ్ళు, మీ నైబర్స్, విలేజ్ నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ విత్తనాలు కొనేటప్పుడు కూడా దాని మీద సర్టిఫికేషన్ గుర్తు చూసుకొని కొనాలి. అవి నకిలీవే అసలైనటువంటివే అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మేము మార్కెట్ యార్డ్స్లలో కూడా జడ్చర్ల మార్కెట్ యార్డ్, మహబూబ్నగర్ మార్కెట్ యార్డ్, ఇట్లాంటి మార్కెట్ యార్డ్స్లలో కూడా విజయ్ కుమార్ సార్ నేను చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావడం జరిగింది. దాంట్లో ఉండేటువంటి రైతులందరినీ అక్కడికి వాళ్ళు ధాన్యాన్ని అమ్మటానికి వస్తారు కదా, వాళ్ళందరినీ కూడా జమ చేసి ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు అని చెప్పి వాళ్ళకందరికీ తెలియజేయడం జరిగింది. మేము ఎప్పుడు చూడలేదు సార్, మాకు తెలియదు అసలు ఇట్లాంటి విషయాలు ఉంటాయా సార్, మాకు ఎవరు చెప్పలేదు కూడా, వ్యవసాయ అధికారులు కానీ ఎవరు కూడా చెప్పలేదు సార్ మాకు అని చెప్పి వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఒక మూడు ప్రోగ్రామ్స్, ఇక్కడ 3 ప్రోగ్రామ్స్, జడ్చర్ల 3 ప్రోగ్రామ్స్ చేశాం మేము. అయితే మనమంతా కూడా ఏంది అంటే ఎక్కువగా జనాల లోపల మార్పు తీసుకొని రావాలి, వాళ్ళ లోపల అవగాహన కలిగించాలి అన్నదే మన యొక్క తాపత్రయం. అయితే ప్రతి విషయాన్ని మనం అందరం కూడా కూలంకషంగా చదువుకున్నటువంటి వాళ్ళకంటే మనం పుస్తకాలు చదువుకుంటాము, మీరు కాలేజీలో విషయాలు తెలుసుకుంటున్నారు. మన నిరక్షరాస్యులు ఉన్నటువంటి ఇల్లిటరేట్స్ ఉన్నారు గ్రామాలలో, మళ్ళీ వాళ్ళందరికీ ఎవరు చెప్పాలి అంటే వాళ్ళందరినీ మేల్కొల్పేటువంటి బాధ్యత అంతా కూడా మీ పైన ఉంది, చదువుకున్నటువంటి వాళ్ళ పైన ఉంది. సో కాబట్టి మనము ఈ మధ్యకాలంలో ప్రతిదీ కూడా కల్తీ, ఏం కొనాలనో ఏం తినాలనో తెలుస్తలేదు తెలుసా. ఈ మధ్యకాలంలో ఒక 4-5 డేస్ క్రితం మహబూబ్నగర్లో నీళ్లు కలుషితమైపోయినాయి ఆ సప్లై చేసేప్పుడు వాటర్ ట్యాంక్స్లలో. చాలామందికి డయేరియా అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. డాక్టర్స్ దగ్గరికి పోతే నీళ్ళ వల్ల ఈ ఇబ్బందులు వచ్చాయని చెప్పడం జరిగింది. సో ముంబైలో లాస్ట్ వీక్ ఒక డాక్టర్ ఏం చేశాడంటే హోటల్లో పోయి తిన్న తర్వాత, రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాత జనరల్గా ఐస్ క్రీమ్ తింటారు కదా, ఐస్ క్రీమ్ తింటా ఉంటే ఏమైంది తెలుసా, ఆయనకు ఒక మనిషికి సంబంధించినటువంటి ఒక బొటనవేలు వచ్చింది దాంట్లోకించి తెలుసా. ఆయన డాక్టర్ కాబట్టి ఎంబడే గుర్తుపట్టిండు, దిస్ ఈజ్ ద ఆర్గన్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ అని చెప్పి గుర్తుపట్టి దాన్ని ఎంబడే ఏం చేశారంటే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడం జరిగింది. ఎట్లా వచ్చింది ఇది, ఏం కథ అని చెప్పి కంపెనీ పేరు కూడా ఎమ్మో అని ఉంది ఒక కంపెనీ పేరు. ఆ కంపెనీ వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది, దాన్ని సీజ్ చేయడం జరిగింది కంపెనీ. కాబట్టి మనము ఈ కల్తీల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మెడికల్ షాప్లలో కొనేటువంటి మన ట్యాబ్లెట్స్ కూడా ఎక్స్పైరీ డేట్ చూసి కొనాలి తప్పకుండా, అర్థమైందా. ఈ బ్రెడ్ ప్యాకెట్స్ కూడా, నేను మహబూబ్నగర్లో ఉండేటువంటి ఒక బేకరీ పేరు చెప్పాను కానీ అక్కడ ఒకరోజు ఆ బ్రెడ్ ప్యాకెట్ కొంటే బెస్ట్ బిఫోర్ అని చెప్పి ఉంటుంది, బెస్ట్ బిఫోర్ 1 month ఆర్ 20 days 30 days అని ఉంటుంది అన్నట్ల. అయితే దాన్ని కొంటే 15 రోజుల పైన అయిపోయింది ఎక్స్పైరీ డేట్, 15 రోజుల పైన అయిపోయింది. దానిపైన ఇట్లా తీసి చూస్తే మనకు ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ పేపర్ ఉంది, దాని నుంచి చూస్తుంటే ఫంగస్ లోపల ఫామ్ అయింది. ఏంది అని చెప్పి గట్టిగా అడిగితే వాడు సారీ సార్ రేపటి నుంచి పెట్టాం సార్, పొరపాటు అయింది సార్ అంటాడు. అంటే ఎవరన్నా తిని ఏదైనా అనారోగ్యానికి గురైతే సారీ అని చెప్తున్నావు కానీ ఒక చిన్న మాట మళ్ళీ నువ్వు పద్ధతిగా చూడు, నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటా, తర్వాత చాలా సివియర్ ఉంటుంది అని చెప్పాను. సో అట్లా మనం ట్యాబ్లెట్స్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా చూసుకొని తప్పకుండా కొనుక్కోవాలి మనం.
అర్థమైంది. ఆ అలవాటు చిన్నప్పటి నుంచే మనము మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏదైనా మెడికల్ షాప్కి పోతే తప్పకుండా చూడరా, ఇగో ఇది చూడాలి చూడు, బిస్కెట్ ప్యాకెట్ కొంటే ఇట్లా చూడాలి చూడు, ఆ చిప్స్ ప్యాకెట్ కొంటే ఇట్లా చూడాలి చూడు అని చెప్పి వాళ్లకు చెప్పాలి. చెప్పడం వల్ల మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్లనే వాళ్లకు తెలుస్తుంది అన్నట్లా. అంతేకాకుండా నేను విజయ్ కుమార్ సార్ ఒకసారి హైదరాబాద్కు వెళ్ళినప్పుడు అక్కడ ఒక సందర్శిని అనే హోటల్, ఆ హోటల్లో తింటుంటే సార్ కూడా చాలా నిదానంగా మంచిగా వెళ్ళి తింటూ ఉంటాడు, ఏదైనా తొందర కాకుండా. అయితే దోశ తీసుకొని తింటున్నాము, అది కూడా కన్స్యూమర్ మీటింగ్కే పోతున్నాము ఆ రోజు పోయి ఐఎంఏలో సార్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ దాంట్లో అప్పటి కమిషనర్ పార్థసారథి గారు ఉన్నారు. ఆ ప్రోగ్రాంకు వెళ్తూ ఉన్నాము, ఇది బాగా లేట్ అయింది, ఇంకా సరే అని చెప్పి ఇంత టిఫిన్ చేసిపోదాము అని ఇంకా సారు నేను వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మెల్లి తింటుంటే దాంట్లో సాంబార్లో చిన్నది కాక్రోచ్ వచ్చింది. చీ అంటున్నావు ఉట్టిగా, నిజంగా వచ్చి తింటే ఎట్లుంటుంది గుర్తుపెట్టుకో, సరేనా? అయితే సార్ గుర్తుపట్టి ఇంకా మేము చూసి వాడి దగ్గరికి పోయి మాట్లాడుతుంటే, మాఫ్ కరో సార్, తప్పైంది సార్ అంటే, లేదు హోటల్ సీజ్ చేపిస్తాను, తమాషా కాదు, ఏమనుకుంటున్నావో, ఇప్పుడే ప్రోగ్రాంకి వచ్చాము, ఫుడ్ ఇన్స్పెక్టర్ని పిలుస్తాము, నీ హోటల్ సీజ్ అయిపోతుంది, ఇంకా నీ ఇష్టం చూడు అది అని అంటే, సార్ తప్పైంది సార్, ఇంకోసారి చేయం సార్, అది సార్ ఇది సార్ అంటే, ఇంకా మనం చేయాల్సింది చేయాలి కదా, మొత్తం ఆ సాంబార్ తయారు చేసిందంతా ఇక్కడ తీసుకురా అని చెప్పి బయటికి తెప్పించి మొత్తం చల్లిపించినాము దగ్గరనే ఉండి ఆ సాంబార్ అంతా. అంతవరకు ఎవరిని కూడా తినేయలేదు తెలుసా. ఆ టోకెన్స్ తీసుకుంటుంటే కూడా, సార్ టోకెన్ తీసుకోకండి దయచేసి, సాంబార్లో కాక్రోచ్ వచ్చింది, మీ ఇష్టం తినాలనుకుంటే అంటే బండి వేసుకొని పోతూనే ఉన్నారు, కొంతమంది అయితే రిటర్న్ పోతున్నారు. హమ్ లోగ్ యహా 1 घंटा ठहरे तो పూరా హోటల్ బర్బాద్ హోతా దేకో అని చెప్పినాం. మొత్తం చూడు ఇగో అంటే, మాఫ్ కరో సార్, తప్పైంది సార్, వద్దు సార్ అది అని అంటే, ఇంకా మొత్తం ఆ సాంబార్ అంతా చల్లిపిచ్చి వచ్చాం సార్ నేను. సో అట్లా మనము ఈ రకంగా మన కంటికి కనిపించేటువంటివన్నీ కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళ లోపల మార్పు అనేటువంటిది చాలా. మహబూబ్నగర్లో కూడా ఎంఆర్పి రేట్లకే వస్తువులు అమ్మాలి అని చెప్పి బస్టాండ్లో తిరిగి మేమందరం కూడా ఆ షాప్ వాళ్ళకందరికీ చెప్పడం జరిగింది. అందుకే మీకు అక్కడక్కడ బోర్డ్స్ కనిపిస్తుంటాయి చూడు, మీరు బస్టాండ్లో పోతున్న ఎంఆర్పికే వస్తువులు అమ్మబడును అని చెప్పి రాసి పెట్టి ఉంటుంది అక్కడ. చూసారు ఎప్పుడన్నా ఎవరన్నా? ఎంఆర్పికే వస్తువులు అమ్మబడునని బోర్డు పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్. మనం ఏదైనా వాటర్ బాటిల్ కొంటే 20 రూపాయలు ఉంటే 4 రూపాయలు ఎక్కువే అంటాడు వాడు. ఎందుకు అంటే కూలింగ్ ఛార్జెస్ అంటాడు. కూలింగ్ ఛార్జెస్ అన్నీ, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అన్నీ కలిపిన తర్వాతనే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అంటారు. దాంట్లోనే ఉంటుంది మన ప్రాఫిట్ కూడా, కూలింగ్ ఖర్చు, కరెంటు ఖర్చు కూడా దాంట్లోనే ఉంటుంది. కాబట్టి మనము వాళ్ళని ప్రశ్నించాలి. అర్థమైందా? మీరు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో, ధైర్యంగా ఉంటారో, అప్పుడు వాడు తల ఉంచుకొని సమాధానం చెప్తాడు, మోసం చేయడానికి ప్రయత్నం చేయడు. అందుకే ఏమంటాడంటే, నువ్వు సమాజం ఎట్లా ఉంది అంటే, నువ్వు తల ఉంచుకొని ఉంటే తలపైన కాలు పెడతారంట, తల ఎత్తుకొని పోతుంటే తల దించుకుంటారంట. అర్థమైందా? అందుకని మనం ఏం చేయాలి? ధైర్యంగా ప్రశ్నించేటువంటి తత్వాన్ని మనము డెవలప్ చేసుకోవాలి. అవునా కదా? తర్వాత మెడికల్ షాపులలో కూడా చాలా మోసాలు ఉన్నాయి. మెడికల్ షాపులలో కూడా సబ్స్టిట్యూట్ ట్యాబ్లెట్స్ ఇస్తుంటారు. అది లేదు సార్, ఇది వేసుకోండి అంటాడు వాడు. మీకు జనరిక్ మందుల గురించి తెలుసా ఎవరికైనా? జనరిక్ మందులు కొన్ని మాబూనార్లో షాప్స్ ఉన్నాయి, జనరిక్ మందుల షాప్స్ ఉన్నాయి. ఆ జనరిక్ మందులు అంటే ఏం తెలుసా? మీరు ఏవైనా మంచి, ఇంతకుముందు చెప్పిన చూడు బ్రాండెడ్ అని, అట్లాంటి కంపెనీలు మందులు తయారు చేస్తాయి. చేసిన తర్వాత దాన్ని వాడి ఒక 10 సంవత్సరాలు, ఒక 8 సంవత్సరాలు వాడతారు. వాడిన తర్వాత వాడు ఏం చేస్తారంటే కొత్త ఫార్ములాతోనే ఇంకొక ట్యాబ్లెట్ తయారు చేస్తారు. మనం ఇప్పుడు పారాసెటమాల్ అంటుంటాం ఫస్ట్, జ్వరం గోళీని. దాంట్లో ఎన్నో వచ్చినాయి. ఇప్పుడు డోలో అంటారు, డోలో 650 అని ఒకటి వచ్చింది. తర్వాత
ఇంకా ఇట్లా రకరకాలైనటువంటి ట్యాబ్లెట్స్ వాడు ఏం చేస్తాడంటే కొత్త ఫార్ములా తయారు చేసి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఈ తాను ఆల్రెడీ తయారు చేసిన దాన్ని పేటెంట్స్ వేరే వాడికి ఇచ్చేస్తే అప్పుడు వాడు ఏం చేస్తాడంటే దాన్ని కొనుక్కొని ఫస్ట్గా తయారు చేసిన వానికి ఖర్చు ఎక్కువ ఉంటుంది, వీడు తర్వాత కొనుక్కొని ఉంటాడు కాబట్టి వీనికి మేము అంత ఖర్చు కాదు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే మందులు తయారు చేస్తాడు. అంటే 40 రూపాయలు ఒక ట్యాబ్లెట్ ఉంటే 4 పైసలు 5 పైసలు పడుతుంది ఈ జనరిక్ మందులు. మీరు ఆశ్చర్యపోతారు తెలుసా, అర్థమైందా? ఒక 50 రూపాయలు ఉందనుకో 5 రూపాయలకు దొరుకుతుంది. అసలు మందు 5 రూపాయలు 50 రూపాయలకు అమ్మింటాడు వాడు బ్రాండెడ్. జనరిక్ వచ్చే వరకు ఏమవుతుంది 5 రూపాయలకే దొరుకుతుంది మనకు. అంటే 5 రూపాయలది మేలా 50 రూపాయలది మేలా చెప్పండి? సేమ్ ఫార్ములా. అది వేసుకుంటే 2 రోజులకు జ్వరం తక్కువ అవుతుంది, ఇది వేసుకుంటే 2 రోజులకు తక్కువ అవుతుంది. అందుకని మనకు తెలియదు కాబట్టి జనరిక్ మందులు అనేటువంటివి చాలా చీప్ అగ్వకు దొరుకుతాయి మనకు, కాబట్టి వాటిని కొనాలి. చాలామందికి తెలియక వాడుతలేరు వాటిని. ఇప్పుడు మామునార్లో ఒక 3-4 షాపులు వెలిసినాయి. మన తెలంగాణ చౌరాస్తా దగ్గర రెడ్ క్రాస్ దగ్గర ఒకటి ఉంది, రెడ్ క్రాస్ వాళ్ళే దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగ్గా ఒకటి ఉంది, తర్వాత పద్మావతి కాలనీలో ఒకటి ఉంది. సో ఇలా ఆ జనరిక్ మందులు ఇవ్వండి అని అడగాలి పోయి. తెలుసా, డాక్టర్స్ దగ్గరికి పోతే కూడా జనరిక్ మందులు ఇవ్వండి అని రాయండి అని చెప్పాలి, వెనకాల రాపించుకోవాలి ప్రిస్క్రిప్షన్ దగ్గర. ఓకే, మనమందరం కూడా డాక్టర్స్ రాస్తారు కదా, ఎట్లుంటుంది ఇట్లా అంటాడు వానికి, మెడికల్ షాప్ వానికి అర్థమవుతుంది. అర్థమైందా? డాక్టర్ భార్యకు డాక్టర్ ఉత్తరం రాసిందంట, అర్థమైందా? వెంటనే మెడికల్ షాప్ వన్ దగ్గర గురికిందంట. ఎందుకు అంటే ఆమెకు అర్థం కాదు కదా వాడు రాత. సో కాబట్టి ఆ సుప్రీంకోర్టు ఏం చేసింది తెలుసా మీకు? మేము కన్జ్యూమర్ ఆర్గనైజేషన్సే రిప్రజెంటేషన్ ఇస్తే డాక్టర్స్ అందరూ కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి మందులను అని చెప్పడం జరిగింది. తప్పకుండా మనం ఒక డాక్టర్ దగ్గరకు పోయి ఆయన ఇట్లా అని గీక్తుంటే లేదు సార్ క్యాపిటల్ లెటర్లో రాయండి అంటే ఖచ్చితంగా రాయాల్సిందే. రాయను అన్నాడు అనుకో, సార్ ఇగో కన్జ్యూమర్ కమిషన్ ఉంది మహబూబ్నగర్లో, మళ్ళీ వాళ్ళకి చెప్తా చూడు అని చెప్పండి. ఓకేనా? సో ఈ కన్జ్యూమర్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు ఫోరమ్స్ అంటుండే, ఇప్పుడు కమిషన్స్ ఉన్నాయి. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో. ఈ కన్జ్యూమర్ కమిషన్స్ ఏం చేస్తూ ఉన్నాయంటే పోరాటం చేస్తూ ఉన్నాయి. అంటే ఎవరి కోసము? ప్రజల కోసం, ఫర్ పబ్లిక్ సేక్, నాట్ ఫర్ దేర్ ఓన్ ప్రాఫిట్ ఆర్ బెనిఫిట్. దే హ్యావ్ బీన్ ఫైటింగ్ విత్ సాక్రిఫైజింగ్ నేచర్. అర్థమైందా? కాబట్టి మనం ఇగో 90% మన కొరకు బతుకుదాం, ఒక 10% అన్న జనాల కొరకు బతకాలే కదా, అవునా కదా? సో కాబట్టి మనము ఎప్పుడు కూడా చాలామందికి దయార్థ హృదయంతో 10 మందికి పనికొచ్చేటువంటి పనులు కూడా మనం చేయాలి తెలుసా? అప్పుడే మన జన్మకు సార్థకత. అందుకే అంబేద్కర్ గారు అంటారు, నీ గురించి నువ్వు ఆలోచన చేస్తే నీ లోపలనే ఉండిపోతావు, జనం గురించి ఆలోచన చేస్తే జనంలో ఉండిపోతావు. జనంలో ఉండాలన్నా మనలో మనమే ఉండాలన్నా? జనంలో ఉండాలి, అవునా కదా? అందుకే కొంతమంది జీవించి మరణిస్తారు, కొంతమంది మరణించి జీవిస్తారు. మన జాతీయ నాయకులందరినీ తలుసుకుంటున్నాం. ఎందుకు తలుసుకుంటున్నాం మనం? వాళ్ళంతా కూడా మరణించినా ఇంకా జీవించే ఉన్నారు కాబట్టి. సో మన లైఫ్ కూడా అట్లా ఉండాలి తెలుసా? మన ఫ్యామిలీ కొరకు కానీ, మన గ్రామంలో, మన గల్లీలో ఉండేటువంటి వ్యక్తుల కొరకు కానీ, గ్రామంలో ఉండేటువంటి వ్యక్తుల కొరకు కానీ, మండలంలో ఉండేటువంటి వ్యక్తుల కొరకు కానీ, జిల్లాలో ఉండేటువంటి వ్యక్తులకు కానీ, రాష్ట్రంలో ఉండేటువంటి వ్యక్తులకు కానీ, దేశంలో ఉండేటువంటి వ్యక్తుల కొరకు కానీ మనం కాస్తో కూస్తో మన వంతుగా మనం సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మన జన్మకు సార్థకత అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ భద్రతా హక్కు, తర్వాత సమాచారాన్ని పొందేటువంటి హక్కు, నష్టపరిహారాన్ని పొందేటువంటి హక్కు, ఇవన్నీ కూడా ఉన్నాయి.
మనకు ఏదైనా నష్టం జరిగితే కోర్టులో కేసేసి ఆ నష్టపరిహారాన్ని పొందేటువంటి హక్కు కూడా మనకుంది అని చెప్పి మనం తెలుసుకోవాలి. నేను విజయ్ కుమార్ సారు ఈ కన్స్యూమర్ లిటరేచర్కు సంబంధించినటువంటి చాలా మేము ఈ మ్యాగజిన్స్ వేయడం జరిగింది. తర్వాత కరపత్రాలు ఎన్నో వేయడం జరిగింది. వాటిని కలెక్టర్ గారి చేత రిలీజ్ చేయించడం జరిగింది. 2 బుక్స్ కూడా రాయడం జరిగింది. విద్యార్థి వినియోగ చైతన్యవాణి, నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా కూర్చి ఒక బుక్ రాయడం జరిగింది, విద్యార్థి వినియోగ చైతన్యవాణి అని. కాలేజీలో ఉండేటువంటి క్లబ్స్, కన్జ్యూమర్ క్లబ్స్, స్కూళ్ళల్లో ఉండేటువంటి స్కూల్ క్లబ్స్, స్కూల్ కన్జ్యూమర్ క్లబ్స్, ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఈ పుస్తకాలన్నీ ఫ్రీగా సప్లై చేయడం జరిగింది. గవర్నమెంట్ కూడా ఇవ్వలేదా ఆ పుస్తకాలు. మేము ఒక 5,000 పుస్తకాలు ఫస్ట్ వేయించాము, తర్వాత మళ్ళీ ఒక 5,000 పుస్తకాలు వేయించాము. గవర్నమెంట్కి ఇట్లా ఏం డబ్బులు ఇవ్వలే తెలుసా. మేము సొంతంగా మా ఫ్రెండ్స్ కొంతమంది సహాయం చేసినటువంటి వాళ్ళని పట్టుకొని కొంత విరాళాల ద్వారా మిగతా డబ్బులు మేమేసుకొని ఆ పుస్తకాలు రాయటం జరిగింది. ఇంకొకటి వినియోగదారుల హక్కులు బాధ్యతలు అనేటువంటి. చాలామంది ఏం చేస్తున్నారంటే నాకు ఇది హక్కు, నా హక్కు, నా కోసం, అవునా కదా, గవర్నమెంట్ ఇచ్చింది ఈ హక్కు అంటారు. మళ్ళీ హక్కు అనుభవించేటప్పుడు నీకు బాధ్యతలు కూడా తెలియాలి కదా నాన్న. నీ హక్కును నీవు అనుభవించడానికి ఉర్రూతలు ఊగుతున్నవే, మరి నీ బాధ్యత ఏంది యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ, దేశ పౌరుడిగా నీ బాధ్యత ఏంది చెప్పు అనేటువంటిది కూడా మనం ఆలోచన చేయాలి. దాంట్లో హక్కులు రాసినాము, బాధ్యతలు కూడా రాసాము ఆ పుస్తకంలో. సో అది చదివితే తప్పకుండా కాస్తో కూస్తో ఎన్లైటన్ అవుతారు జనాలు. కాబట్టి మీకు నెక్స్ట్ ఎడిషన్ ప్రయత్నం చేస్తున్నాం మళ్ళీ ఒకటి సార్ నేను. అది కనుక అయిందంటే మీకు వాటిని సప్లై చేయడం జరుగుతుంది. సో ఒక కలెక్టివ్ వర్క్తోన ఇద్దరం కూడా అందుకే ఏమంటారంటే మన వ్యక్తిత్వాన్ని బట్టి మనకు మంచి మిత్రులు కానీ శత్రువులు కానీ ఏర్పడతారట. అర్థమైందా? కొంతమంది కసిరించుకుంటుంటారు చూడండి, అట్లాంటి వాళ్ళ దగ్గరికి ఎవరు రారు. కోపం చూపిస్తుంటారు కొంతమంది, అంటుంటారు. కోపమున ఘనత కొంచెమైపోవును, మనకున్నటువంటి గొప్పతనం తగ్గిపోతుందంట తెలుసా, కోపం వద్దు. అందుకని మా వ్యక్తిత్వాలు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి మేము మంచి మిత్రులమైనము, కలిసి చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు విజయ్ కుమార్ సార్. వై బికాజ్ బీయింగ్ విత్ మీ, ఓకే, నాతో పాటు ఒకరికొకరం మేము ఏమాత్రం అరమరికలు లేకుండా మహబూబ్నగర్, ఎర్స్ట్వైల్ మహబూబ్నగర్ జిల్లా మొత్తం చుట్టూ తిరిగి వచ్చినాం. కొన్ని సందర్భాల్లో మేము ఆలోచన చేస్తున్నాం, అన్నా మనము ఇన్ని ప్రోగ్రాంలు చేస్తున్నాం కదా, ఏంది అసలు నిజంగా. రాత్రుల్లో తెలుసా, అలంపూర్కి పోయినాం ఒకరోజు, రాత్రి 10-10:30 అయింది. ఆ బస్సుల కొరకు నిలబడ్డాము. అప్పటి వరకు బాగా ఆకలేస్తుంది. నిలబడి చూస్తే బస్సులు ఇంకా రావటం లేదు. ఆ రోజు అనుకున్నాను నిలబడి, ఏమన్నా ఇట్లా తిరుగుతున్నాం మనము అంటే. మళ్ళీ అదే కథ అనుకున్నాం కానీ మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ ఇదే కార్యక్రమాలనే. మొత్తం కొడంగలు, రావులపల్లి, తర్వాత అవతల అచ్చంపేట్, మున్ననూరు, తర్వాత యువతల అలంపూరు, ఇక్కడ కొత్తూరు, షాద్నగర్, కొందూర్గు, తిరగనటువంటి ప్రాంతాలు లేవు. తర్వాత డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కూడా అకాడమిక్ గైడెన్స్, కెరీర్ గైడెన్స్ అని చెప్పి ఆ ప్రోగ్రాంలో కూడా మొత్తం తిరిగి రావటం జరిగింది. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఒక కనీసం మార్పు తీసుకురావాలి సమాజంలో అనేటువంటి దాంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మీరు కూడా రాబోయే తరం, అవునా కదా, నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా, నేటి విద్యార్థులే, ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులే భావి తరంలో సమర్థమైనటువంటి మీరందరూ కూడా వినియోగదారులుగా ఉంటూ సమాజంలో చాలా మార్పు తీసుకురావాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్. నిజానికి
ఈ సబ్జెక్ట్ అనేది ఇది చిన్న సబ్జెక్ట్ కాదు, ఒక 1 అవర్లో 1 డేలో కంప్లీట్ చేసే సబ్జెక్ట్ అయితే కాదు. ఇది ఎల్లలు లేని సబ్జెక్ట్, దీనికి ఎల్లలు లేవు, హద్దులు లేవు దీనికి. ఇది ప్రపంచం మొత్తం మీద కూడా చర్చ జరుగుతూనే ఉంటుంది, అనేక విషయాల మీద జరుగుతుంది. అట్లాంటి సబ్జెక్ట్ను ఈరోజు విద్యార్థినులకు మొత్తం కవర్ చేస్తూ వివిధ ఎగ్జాంపుల్స్తో మీరు ఇచ్చినటువంటిది నిజంగా వాళ్ళ లోపల చైతన్యం తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రతి విద్యార్థిని కూడా సార్ చెప్పినట్టుగా మనం ఎక్కడ వస్తు సేవల కొనుగోలుకు వెళ్ళినా, వినియోగానికి వెళ్ళినా ఖచ్చితంగా జాగరూకులై ఉండాలి. ప్రతి విషయాన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. మనం ఎవ్వరము చూడము, ఇట్లాంటి విషయాలను పట్టించుకోము, కానీ అవి మన ఆరోగ్యానికి హాని చేస్తున్నాయి. మీకు తెలుసా, మనం బయట తినే వస్తు సేవల్లో ఏవైతే వస్తువులు ఉంటున్నాయో, ఆయిల్ ఫుడ్ తీసుకుంటున్నాం, వాటి నుంచి గత కొన్ని సంవత్సరాలుగానే మనం అబ్జర్వ్ చేస్తే ఇండియాలో చాలా ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు, గుండె జబ్బుల బారిన పడుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వారు తినే ఆహారము, వారు ఉపయోగించే ఆహారమే. సార్ చెప్పింది అదే. మీరు ఏదైనా వస్తువు వాడుతున్నప్పుడు ఖచ్చితంగా దాని ఎక్స్పైరీ డేట్ చూడండి, దాని లైఫ్ స్పాన్ చూడండి. జనరల్గా మనం ఎక్స్పైరీ డేట్ అంటే ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎప్పటి లోపల వాడవచ్చు అని చెప్పి ఉంటుంది. కానీ మనం గమనించని ఇంకొక అంశం కూడా ఉంది. వాడుతాము, ఓపెన్ చేసి పెడతాము, దాని లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. ఓపెన్ చేసినాక మళ్ళీ వాడుకుందామంటే దాని నుంచి రియాక్షన్స్ ఉంటాయి. ఎప్పుడైతే కెమికల్ రియాక్షన్స్ ఈ ఎయిర్లో జరిగినాయి అనుకోండి, ఆ వాడిన వస్తువు, ముఖ్యంగా మీరు కాస్మెటిక్స్ వాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు వాడే క్రీమ్స్లో కానీ, ఆయిల్స్లో కానీ, షాంపూస్లో కానీ చాలా డేంజరస్ హజార్డియస్ థింగ్స్ ఉన్నాయి. వాటిని కూడా మీరు ఆలోచించాలి. లైఫ్లో చాలా హుందాగా మనం ప్రపంచానికి ఏమో చేయాలి, ఈ మనిషిగా పుట్టినందుకు మనమేంటనేది నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో మనం వాడే వస్తువుల ద్వారా మన ఆరోగ్యానికి హాని జరుగుతుంది. దానిలో విషయంలో జాగరూకంగా ఉండాలని సార్ చెప్పారు. ఊమ్ టు టూమ్ అని చెప్పారు ఒక విషయం. అంటే ఊమ్ టు టూమ్, ఈ రెండింటి మధ్యలో వినియోగదారుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనిషి పుట్టక ముందే తల్లి గర్భంలో ఉండగానే వినియోగదారుడు అవుతాడు. అప్పటి నుంచే ఔషధాలు వాడతారు, అప్పటి నుంచే ఆహారం అందిస్తాం. ఇవన్నీ కూడా కలుషితమై ఉండకూడదంటే ప్రతి చోట ప్రశ్నించాలి, మీరు అది నేర్చుకోవాలి. నిజానికి సార్ చెప్పాల్సింది చాలా ఉంది, కొంచెం చెప్పారు. ముందు క్లబ్స్ ద్వారా జరిగే కార్యక్రమాల్లో సార్ మిగతా విషయాలను కూడా కవర్ చేస్తారు. దాదాపు కొన్ని వేల మందిని టచ్ చేయడం జరిగిందండి. అదేంటో అదొక పిచ్చి అనిపించింది నాకు కూడా అప్పుడప్పుడు, కానీ వేల మందిని చేయడం జరిగింది.